ఈ 13 వార్డు ప్రజలు నరసరావుపేటలో ఉన్నటువంటి ఈ ప్రజానీకం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైపు ఉన్నారా, అంటే వైసీపీ వైపు ఉన్నారా, లేదంటే టీడీపీ జనసేన బీజేపీ అరవింద్ బాబు వైపు ఉన్నారా? నాకు తెలిసినంతవరకు టీడీపీ పక్కా వచ్చేదండి. ఓపెన్గా చెప్తున్నాను కదా, వచ్చేదేమో టీడీపీ. ఎంపీ సీట్ మాత్రం అసలు గెలవదు, దాంట్లో మాట్లాడే ప్రశ్న లేదు. ఎందుకంటే ఆయన అనిల్ యాదవ్ మాట్లాడే మాటలు సరిలేదు. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే నోరు తెచ్చి చూస్తుండాలి ఎలా మాట్లాడతారు. ఆయన మాట్లాడితే ఉద్రేగంగా మాట్లాడరు, రాజకీయానికి ఉద్రేగం పనికిరాదు. అందుకోసం ఆయన గెలవటం ఆశ్చర్యం. కానీ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. టీడీపీ పక్క. మరి నరసరావుపేటలో అరవింద్ బాబుకి ఎంతవరకు ఉన్నారు ప్రజలు ఈ 13 వాటి నుంచి? అదేండి, ప్రజలకు మనం మంచి చేస్తే అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే గెలిపిస్తారు. ఏం పని చేశారు చెప్పండి? పలానా వర్క్ నేను చేశాను అని అమ్మఒడి అంటున్నారు. అమ్మఒడి ఏ లెక్కన ఇస్తున్నారు చెప్పండి సార్? సెంట్రల్ గవర్నమెంట్ 15,000, లోకల్ గవర్నమెంట్ 15,000. స్కాలర్షిప్ తీసి పారేసి 13,000 ఇస్తున్నాడు. అందులో 15,000 2,000 దుబ్బేస్తున్నారు. ఇంకేం సార్ వాళ్ళు వేసేది? ఒక వర్క్, ఒక రోడ్డు చేశారా? రాజధాని పూర్తి చేశారా? ఇసుక ఫ్రీగా వదిలేరా? ఇసుక 6 నెలలు ఆపేసి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు చెప్పండి? నాకు తెలియగడుగుతాను. వర్క్ చెయ్యి, అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే గెలిపిస్తారు సార్. ఒక మాట నేను చెప్తున్నా, తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు హాస్పిటల్లో ఉన్నారు, అమెరికాలో. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, గెలిచాడా లేదా? ఎందుకు గెలిచాడు? మనిషిలో మంచితనం ఉంటే, మానవత ఉంటే గెలుస్తారు. వీళ్ళంతా డబ్బు మనుషులు సార్, గెలవటం కష్టం. టీడీపీ పక్కా వస్తుంది, 2 జనసేన అంతే. ఇప్పుడు చదలవాడ అరవింద్ బాబుకి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు ఇక్కడ నరసరావుపేటలో? నేను చెప్పలేదు సార్, గెలుపు మాత్రం ఓకే అంతే, ఇంత అని నేను చెప్పలేదు. ఓకే. నరసరావుపేట ప్రజలు ఇటువైపు ఉన్నారు, టీడీపీయా వైసీపీయా? టీడీపీ. ఎందుకు టీడీపీ? అభివృద్ధి బాగా చేస్తారని ఈసారైనా. మరి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చేయట్లేదా? ఏం చేయట్లేదు. మరి చదలవాడ అరవింద్ బాబుకి ఎంత మెజారిటీ రావచ్చు ఇక్కడ? చెప్పలేం, ఈసారి బాగానే రావచ్చు. గెలవడం అయితే ఖాయమా? గెలవం అయితే ఖాయం. ఏంటి అతను వ్యక్తిగతంగా అభిప్రాయం అడిగితే ఏమో చెప్పి? బాగా చేస్తాడని, మంచి పనులు బాగా చేస్తాడని, అందరినీ పట్టించుకుంటాడని ఆయన మీద అయితే నమ్మకం. ఈ నరసరావుపేట 13 వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎటువైపు ఉన్నారు, వైసీపీయా టీడీపీయా? టీడీపీ. ఎందుకు టీడీపీ? వైసీపీ పాలన ఏం జరగలేదు అక్కడ, అంతా సున్నా. ఏం లేదు, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఏం జరగలేదు అసలు. ఇక్కడ కదా రాష్ట్రంలోనే ఏం జరగలేదు. సంక్షేమ పథకాలు 1, 2 తప్పితే తత్తిమా ఏమి అక్కడికి రాలేదు జనాలకి. అభివృద్ధి అంటే కంపెనీలు ఏమి రాలేదు, చెప్పింది ఒక్కడ కూడా చేయలేదు ఆయన. అందుకే 10లో మళ్ళీ చంద్రబాబును కోరుకుంటున్నారు. ఈసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవడం కష్టమా? చాలా. అదొకటేనా కారణం? అతనే చేసిన పనులు ఏముండే ముందల ఎవడైనా చేస్తే నేను గుర్తుపెట్టుకునేది. చేసిన పనులు ఏం లేవు. అరవింద్ బాబు గారు మంచి వ్యక్తిపరంగా చాలా మంచోడు, ఇబ్బంది లేదు. ఆయన అయితే ఇబ్బంది ఉండదు. జనాలు కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారు. చదలవాడ అరవింద్ బాబు గారికి మొగ్గు చూపుతున్నారు. అది పక్కాగా అయితే గెలుస్తారు. పక్కా గెలుస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు ఐడియా ఉందా? 5 నుంచి 10 లోపు అంతే. గెలవడం ఖాయం. 100 ఓట్లతోనే ఆయన గెలుస్తాడండి ఫైనల్గా. అది. నరసరావుపేట 13వ వార్డు ప్రజలు ఎటువైపు ఉన్నారు, వైసీపీయా టీడీపీయా? నరసరావుపేట 13వ వార్డు ప్రజలు ఇప్పుడు పక్కాగా టీడీపీ వైపే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ళలో 13వ వార్డులో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి శూన్యం కాబట్టి పట్టించుకునే నాదులు లేడు. అందుకని మళ్ళీ టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఓకే. అది ఇక్కడ మరి చంద్రబాబు అరవింద్ బాబు అయితే గెలవడం ఖాయం అంటారు. చంద్రబాబు అరవింద్ బాబు గెలవడం పక్కా ఖాయం. మరి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవకపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ గెలవకపోవడానికి కారణం ఏంటంటే, గెలవకముందు ఒక మాట చెప్పాడు, గెలిచిన తర్వాత నరసరావుపేట మొత్తాన్ని గాలికి వదిలేసి తన సొంత వ్యాపారాలు వాటి మీద దృష్టి పెట్టడం వల్ల, ఇక్కడ అభివృద్ధి మీద ఎటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల ఓడిపోతున్నాడు. టీడీపీ మంచి మెజారిటీ వస్తుంది. అరవింద్ బాబు నరసరావుపేటలో గెలవడం పక్కా. నరసరావుపేట 13వ వార్డు ప్రజలు టీడీపీ వైపు ఉన్నారా, వైసీపీ వైపు ఉన్నారా? నేను అక్కడనట్టు చదువుతా, నేను చెప్పలేను కదా. మీరు ఏమనుకుంటున్నారు? నేను టీడీపీ అనుకుంటున్నా. నేను టీడీపీ అనుకుంటున్నా. ఎందుకంటే ఏం చెప్తారు మీ ఉద్దేశంలో? అంటే ప్రజలు వాళ్ళు చెప్పే మాటలు బట్టి దాన్ని బట్టి చెబుతున్నా అంతే. వ్యక్తిగతంగా మరి ఏం చెప్పలేరా? నా వ్యక్తిగతంగా నేను టీడీపీ అని చెబుతున్నా కదా. నా వ్యక్తిగతంగా అంటే టీడీపీ ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు మరి?
ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, సరైన పారిశుద్ధ్యం లేదు, పరిపాలన సరిగ్గా లేదు. సంక్షేమ పథకాలు ఏం చేస్తాయి? 10,000 ఇస్తే, సంవత్సరానికి 10,000 ఇస్తే నెలకి 1000 రూపాయల కాడికి పోతూనే ఉంటాయి. ఏం ఉపయోగం ఉంది ఒకటి 10,000 ఇచ్చి? మరి ఇక్కడ టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు, అలాగే వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా. చదలవాడ అరవింద్ బాబు ఎందుకు రావాలనుకుంటున్నారు టీడీపీ నుంచి? వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, డాక్టరు. పోయినసారి ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఆయనకి సానుభూతి ఉంది. దానివల్ల మేము కోరుకుంటున్నాం. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కలిసి కూటమి ఉంది కాబట్టి అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాం. అది పక్కగా అయితే ఈసారి టీడీపీ వస్తుందంటారు. నా అభిప్రాయం. నర్సరావుపేట 13వ వార్డు ప్రజలు వైసీపీ వైపు ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా? టీడీపీ వైపు ఉన్నారు. ఎందుకండి? ఎందుకనంటే పరిపాలన బాగలేదు, అందువల్ల దీనికల్లే మొగ్గుగా ఉన్నారు. అది అవినీతి, ఈ దేవుడు ఇల్లు కట్టుకుంటే ఇళ్ళకి డబ్బులు అడగటం, ఇవన్నీ అడుగుతున్నారని ఎక్కువగా దీనికల్లే ఉండారు. ఇక్కడ నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఉంది ఉన్నారు. అది పరిపాలన సవ్యంగా లేదు. అంతా రేట్లు పెంచారు, కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, పొలం రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ పెంచారు. వాళ్ళు ఇచ్చే పథకాలు ఈ డబ్బులకి సరిపోట్లా. అది 1000 రూపాయలు ఇచ్చి 10,000 పోతున్నాయి డబ్బులు. అది అన్ని రంగాల్లో ఛార్జీలు పెంచారు. ఆటోమొబైల్స్ మొత్తం పెంచారు. ఇచ్చేయి ఆటో ఉండోడికి కూడా గిట్టుబాటు కావట్లా. అది అందువల్ల ఇక్కడ మరి టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. గెలిపించుకుంటారా? 10,000 మెజార్టీతో గెలుస్తాడు. అంత నమ్మకంగా చెప్పారు ఆయన. అంటే మార్పు ఉంది జనంలో మార్పు ఉంది, సైలెంట్ మార్పు ఉంది. జనం బయట పట్టలేదు. అది ఓటుతో చూపిస్తారంట. ఓటుతో చూపిస్తారు. 10,000 మెజార్టీ వస్తుంది. నర్సరావుపేట 13వ వార్డు ప్రజలు ఎటువైపు ఉన్నారు? టీడీపీ వైపు ఉన్నారు. టీడీపీ వైపు ఎందుకు ఉన్నారంటే ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, దాంతో జనం అంతా టీడీపీకి వెళ్ళే మారారు కూటమి వైపు. మరి ఇక్కడ నర్సరావుపేటలో చూసుకుంటే చదలవాడ అరవింద్ బాబు అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? అరవింద్ బాబు గారే గెలుస్తారు. ఎందుకంటే పోయినసారి ఆయన ఓడిపోయాడు, ఈసారి సింపతి ఉంది, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. ఈ కారణాలన్నీ చూసుకుంటే అతనే గెలుస్తాడు. ఎందుకంటే గోపిరెడ్డి అవినీతి చేశాడే తప్పనిచ్చి ఇక్కడ ఏమి చేసింది ఏమీ లేదు కాబట్టి నర్సరావుపేటకి 10 సంవత్సరాల నుంచి ఈయన మీద సింపతి ఉంది కాబట్టి జనాల్లో కూడా మార్పు ఉంది. ఆటోమేటిక్గా ఆయనే గెలుస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? నేను అనుకోవటం 10 నుంచి 20,000 మెజారిటీ రావచ్చు ఈసారి ఆయనకి. నర్సరావుపేట 13వ వార్డు ప్రజలు ఇటువైపు ఉన్నారు. వైసీపీయా, టీడీపీయా? టీడీపీకే ఉన్నారండి. ఎందుకు టీడీపీ అంటే ఏం చెప్తారు? అసమ్మతిగా ఎక్కువగా ఉంది బాగా. అంత ఇది బాగా లేదు, క్లీన్నెస్ కానీ ఏమి చాలా అదిగా ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే అరవింద్ బాబు చదలవాడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారు? అది మనం చెప్పాలి, టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. అంటే వ్యక్తిగతంగా తెలియదా వీళ్ళ గురించి? వ్యక్తిగతంగా చాలా మంచివాడు అండి అరవింద్ బాబు గారు. అది కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అంటారు ఈసారి. చాలా బాగుంటుందండి. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాగా చేయలేదా? 2019లో గెలిచిన తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చేయలేదా? ఏం చేశారండి? అంతకుముందు ఉన్న వాటినే సరి చేశాడే కానీ కొత్తగా చేసింది ఏం లేదు. కాబట్టి ఈసారి టీడీపీకి వేస్తారు.